అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకర టీవీ తెలుగు. నేను మన మకర రాశి వారికి సంబంధించి ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా అందులో చాలామంది మకర రాశి వాళ్ళు నన్ను అడిగే ప్రశ్న ఏంటి అంటే, ఏమంటే మకర రాశి వారికి కాలం ఎప్పుడు కలిసి వస్తుంది, టైం ఎప్పుడు బెటర్ అవుతుంది, మాకు కూడా సంతోషపడే సుఖపడే యోగం కాలం ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎప్పుడు వస్తున్నాయని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ 2026 సంవత్సరంలో ఒక మంచి గోల్డెన్ పీరియడ్ అనేది రాబోతుంది. మీరు జీవితంలో అనుకున్నవి సాధించుకోవడానికి, అది వివాహమైన, సంతానమైన, ఉద్యోగమైన, ఇటువంటి విషయాల్లో అయినా సరే అనుకున్నది సాధించుకోవడానికి, కోరుకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి ఒక అద్భుతమైన సువర్ణ అవకాశం అనేది మనకి 2026 సంవత్సరంలో రాబోతుంది. దానికి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్ర అనేవి పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. గోచార రీత్యా చూసుకుంటే 2026 జూన్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో గురువు గారు 7వ స్థానంలో సంచారం చేస్తూ అంశమహాపురుష యోగంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి మకర రాశి వారికి అద్భుతంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ గురువు గారి యొక్క గోచారానికి సంబంధించి చాలా ఇన్ డీటెయిల్గా ఒక వీడియో చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా వీడియో చూడండి. ఆ వీడియోలో అసలు మకర రాశి వారికి గురువు గారు 7వ స్థానంలో సంచారం చేయడము, ఏ నక్షత్రాల్లో సంచారం చేస్తే మన మకర రాశిలోని నక్షత్రాల వారికి ఎలా ఉంటుంది అనేది ఇండెప్త్గా వీడియో చేశాను. ఈ వీడియోలో మనం కేవలం గురువు గారి యొక్క గోచారం అని మాత్రమే కాకుండా మిగిలిన గ్రహాల గోచారం గురించి కూడా చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూన్ నుంచి చూసుకుంటే 2026 జూన్ 2న గురువు గారు మనకి కర్కాటక రాశిలో, ఆయన ఉచ్చ రాశిలో ప్రవేశం చేస్తున్నారు. మకర రాశి వారికి ఖచ్చితంగా యోగించే కాలం ఇది. అక్కడ గురువు గారు లోహమూర్తిగా సంచారం చేసినప్పటికీ కూడా 7వ స్థానంలో ఉచ్చ రాశిలో సంచారం అనేది ఖచ్చితంగా యోగిస్తుంది. అలానే జూన్ 8, 2026 నుండి మనకి శుక్రుడు కూడా కర్కాటక రాశిలో గురువు గారితో కలిసి సంచారం చేయబోతున్నారు. అసలు శుక్రుడు మన మకర రాశి వారికి ఏమవుతారు? ఆయన పంచమాధిపతి, అలానే దశమాధిపతి. దశమాధిపతి అయిన శుక్రుడు మనకి గురువు గారితో కలిసి 7వ స్థానంలో సంచారం చేయడం అనేది ఖచ్చితంగా యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగపరమైన విషయాల్లో ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. జూన్ జూలై నెలల్లో మకర రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ జాబ్ రిఫరెన్స్ ద్వారా ఉద్యోగాలు పొందాలి అనుకునే వాళ్ళకి ఈ టైం అద్భుతంగా ఉంటుంది. అలానే లాయర్లకు కావచ్చు, డాక్టర్లకు కావచ్చు, లేదంటే రాజకీయ నాయకులకు కావచ్చు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదంటే ఇంకా ఈజీగా చెప్పుకోవాలంటే పబ్లిక్ లైఫ్ తోటి కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు ఎవరికైనా కానీ ఈ జూన్ జూలై నెలలో అద్భుతమైన అవకాశాలు ఉంటాయి, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని చెప్పుకోవాలి. అలానే 7వ స్థానంలో గురు శుక్రుల కంజంక్షన్ అనేది వివాహపరమైన విషయాల్లో, ఇంట్లో శుభకార్యక్రమాలకి సంబంధించిన విషయాల్లో చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ నెలలో చక్కటి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే భార్యాభర్తల మధ్య మంచి దాంపత్య సుఖం ఉంటుంది. గత కొంతకాలంగా ఏమన్నా పెడబాటుకుంటున్న భార్యాభర్తలు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, మరలా తిరిగి కలిసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఇంట్లో పెద్దవాళ్ళని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా గోచార రీత్యా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే సప్తమంలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్న గురువు గారితో కలిసి సంచారం చేస్తున్నారు కదా, కాబట్టి ఈ టైం అనేది ఈ రాశిలోని కళాకారులకి చాలా బాగా యోగిస్తుంది. క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాన్ని తీసుకొస్తుందని చెప్పుకోవాలి. అలానే ఇదే జూన్ నెలలో జూన్ 15, 2026 నుండి రవి భగవానుడు 6వ స్థానంలో మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ టైం అనేది కోర్టు కేసులకు సంబంధించిన విషయాల్లో చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. అలానే ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వాళ్ళకి విజయం చేకూరే అవకాశాలు ఉన్నాయి. 6 అంటే శత్రు రుణ రోగ స్థానము. ఈ స్థానంలో రవి లాంటి పాపగ్రహాలు సంచారం చేయడం అనేది, పైగా రవి భగవానుడు మకర రాశి వారికి అష్టమాధిపతి అవుతూ 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అద్భుతంగా ఉంటుంది. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవాలి. మొన్నటి వరకు కోర్టు కేసులు ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు కూడా జూన్ నెల అనేది చాలా రిలీఫ్నిచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. వీటితో పాటుగా 22 జూన్ 2026 నుండి బుధుడు కూడా మనకి గురు శుక్రులతో కలిసి కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు. విద్యార్థులకి ఎక్స్ట్రీమ్ పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. చక్కగా విద్యలో రాణించగలుగుతారు. మంచిగా తెలివితేటలు అన్నీ పెరుగుతాయని చెప్పుకోవాలి.
అలానే వ్యాపారస్తులకి అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే గురువుగారు కర్కాటక రాశిలోకి వచ్చారో ఆయన లాభాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి, అంటే 11వ స్థానం వృశ్చిక రాశిని ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మంచిగా లాభాలు పెరుగుతాయని చెప్పుకోవాలి. రైతులకి, కార్మికులకి వీళ్ళందరికీ కూడా ఈ టైం అనేది అద్భుతంగా యోగిస్తుంది. ఒక విధంగా జూన్ నెల అనేది మకర రాశి వరకు బాగా కలిసి వస్తుంది గోచార రీత్యా చూసుకుంటే. ఇక మీ జాతకంలో జరిగే దశాంతర దశలు, ప్రత్యంతర దశలు కూడా బాగుంటే ఎక్స్ట్రీమ్ పాజిటివ్గా ఉంటుంది. అయితే మకర రాశి వారు జూన్ నెలలో జాగ్రత్త పడవలసిన విషయం ఏదైనా ఉంది అంటే ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త. ఎందుకంటే 6వ స్థానంలో రవి భగవానుడి యొక్క సంచారం అనేది ఒక్కోసారి గ్యాస్ట్రిక్ సమస్యలను ఇస్తూ ఉంటుంది. అలానే కొన్ని సందర్భాల్లో విపరీతంగా కోపం పెరిగిపోవడము ఇలాంటి వాటిని కూడా ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. తర్వాత జూలై 26వ తేదీన శని భగవానుడు మనకి మీనరాశిలో వక్రంలో సంచారం చేయడం అనేది ప్రారంభం చేస్తారు. జూలై నుండి డిసెంబర్ వరకు కూడా శని భగవానుడు తృతీయంలో వక్రించి ఉంటారు. అసలు దీనికి సంబంధించి చాలా మంది మకర రాశి వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఏమండి, ఒకవైపు గురువు గారు ఉచ్చరాశిలో సంచారం చేస్తున్నా కూడా రాష్ట్రాధిపతి అయిన శని భగవానుడు వక్రంలో సంచారం చేయబోతున్నారు కదా, అది మరి నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది కదా. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గురువు గారు మీకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నంత కాలం కూడా ఆయన 9వ దృష్టితోటి మీకు మీనరాశిని వీక్షిస్తారు. మీనరాశిలో ఉన్న శని భగవానుని ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ శని భగవానుడు వక్రించిన ఫలితాలు అనేవి మకర రాశి వారి మీద పెద్దగా ఉండవని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మకర రాశి వాళ్ళు కాస్త జాగ్రత్త పడాల్సిన సమయం ఎప్పుడు వస్తుందంటే జూలై 14-15 తేదీల నుండి ఆగస్టు 12-13 తేదీల వరకు ఒక నెల రోజులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ టైంలో రవి భగవానుడు కూడా కర్కాటక రాశిలో గురువు గారితో కలిసి సంచారం చేస్తూ ఉండడము, మరలా అక్కడ గురు రవిల కాంబినేషన్ అంటే అది అస్తంగత దోషం కూడా అవుతుంది. ఇదే టైంలో శని భగవానుడు, రాష్ట్రాధిపతి అయిన శని భగవానుడు వక్రించి ఉంటారు. అలానే శుక్రుడు ఇలాంటి గ్రహాలు మరలా ఆశ్రమంలో సంచారం చేస్తూ ఉంటాయి. ఇది కాస్త నెగిటివ్గా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి జూలై మధ్య నుండి అంటే జూలై 15 నుండి ఆగస్టు 15 మధ్య కాలంలో మాత్రం హెల్త్ పరమైన విషయాల్లో, మాట పరమైన విషయాల్లో, ఎదుటి వాళ్ళతోటి మాట్లాడే సమయాల్లో కావచ్చు చాలా జాగ్రత్తగా మాట్లాడడము, ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం ఇలాంటివి మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే ఈ టైంలో ఇటువంటి విషయాలు లిటిగేషన్లో ఇరుక్కునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఈ టైంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలానే ఇంకొక ముఖ్యమైన అంశము, ఇక్కడ మనకి జూలై 4, 2026 నుండి ఆగస్టు 1వ తేదీ వరకు కూడా పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు మనకి అష్టమంలో సింహరాశిలో సంచారం చేస్తున్నారు. కేతువుతో కలిసి సంచారం చేస్తున్నారు. ఇక్కడ దశమాధిపతి అష్టమంలో సంచారం అనేది మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో ఆల్ ఆఫ్ ద సడన్గా జాబ్లో ఏమైనా ట్రాన్స్ఫర్లు ఉండేందుకు, ప్రాజెక్ట్లో చేంజ్ ఉండేందుకు ఇలాంటి వాటికి అవకాశం ఉంటూ ఉంటుంది. అలానే పంచమాధిపతి కూడా అవుతూ అష్టమంలో సంచారం చేస్తున్నారు. ప్రేమికుల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పంచమాధిపతి అష్టమంలో కేతువుతో కలిసి సంచారం అంటే ఆల్ ఆఫ్ ద సడన్గా మనీ లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రాపర్ స్టాప్ లాస్లు మెయింటైన్ చేయడము, ప్రాపర్ టార్గెట్లు చూసుకోవడం అనేది ఈ టైంలో ఖచ్చితంగా సరి చూసుకోండి. లేదంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు కాస్త నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే జూన్ 29 నుండి జూలై 24వ తేదీ వరకు కూడా బుధుడు వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో మాత్రం అగ్రిమెంట్స్కి సంబంధించి, ఏదైనా డాక్యుమెంటేషన్స్కి సంబంధించి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే వహించాలి. ట్రేడింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. అలానే జూలై 26వ తేదీనే మనకి శని భగవానుడు కూడా వక్రంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి ఈ జూలై నుండి ఆగస్టు 15, 16 తేదీల వరకు కూడా చూసుకుంటే కాస్త పనులన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉండడము, 1కి 2-3 సార్లు ప్రయత్నం చేస్తే తప్ప పనులు పూర్తి కాకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ టైంలో కాస్త లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత ఆగస్టు నెల అనేది గోచార రీత్యా చూసుకున్నప్పుడు మకర రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. అందులోనూ మరీ ముఖ్యంగా ఏంటి అంటే ఆగస్టు 1వ తేదీ నుండి పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు కన్యా రాశిలో 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు. మామూలుగా అయితే భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం పాజిటివ్గా చెప్పుకోవాలి. కాకపోతే కన్యా రాశి అనేది మరలా శుక్రుడికి నీచరాశి అవుతుంది. సో నీచరాశిలో శుక్రుడి యొక్క సంచారం అనేది మరీ అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాకపోతే శుక్రుడికి నీచభంగ రాజయోగాలు లాంటివి ఉన్నాయి కాబట్టి ముందు కాస్త ఇబ్బందులు వచ్చినా కూడా తర్వాత కాస్త శుభ ఫలితాలు వస్తాయని చెప్పుకోవాలి. ఆగస్టు నెలలో అన్నింటికన్నా బాగా యోగిస్తున్న గ్రహం ఏదైనా ఉంది అంటే అది కుజుడు యొక్క సంచారం. ఆగస్టు 2, 2026 నుండి కుజుడు మనకి 6వ స్థానంలో మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. 6 అంటే శత్రు, రుణ, రోగ స్థానము, డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం. ఈ స్థానంలో పాపగ్రహమైన కుజుడు సంచారం చేయడము, ఉపచయ స్థానాల్లో కుజుడు
లేదంటే పాపగ్రహాలు యోగిస్తాయి కాబట్టి 6వ స్థానంలో కుజుడు యొక్క సంచారం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవాలి. కెరీర్లో మంచి గ్రోత్ వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఈ టైంలో వర్క్లో స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. కెరీర్లో మంచి ప్రమోషన్లు రావడానికి కావచ్చు, బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి కావచ్చు, చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే ఈ పోలీస్ శాఖకు సంబంధించి కావచ్చు, రక్షణ శాఖకు సంబంధించిన వాళ్ళలో ఉన్న వాళ్ళకి ఈ టైంలో కాస్త ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండే అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. 6వ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతుంది అంటే మరలా ఈ అప్పులు ఇలాంటివి తీర్చుకునే అవకాశాలు కూడా కాస్త ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకి ఆగస్టు 17వ తేదీ నుండి రవి భగవానుడు ఆయన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉంటారు. ఆల్రెడీ సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. అష్టమ స్థానంలో రవి కేతువుల యొక్క సంచారం అనేది కాస్త మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. ప్రయాణాల విషయంలోనూ డ్రైవింగ్ విషయంలోనూ ఈ టైంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ రాశిలోని ఆడవాళ్ళకైతే ఈ సమయంలో కాస్త హార్మోనల్ సమస్యలు, అలానే ఆల్రెడీ గర్భాశయ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ టైంలో కాస్త ఎక్కువ అవ్వడము ఇట్లా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే ఈ రాశిలోని వృద్ధులు కూడా ఈ టైంలో కొంత జాగ్రత్తలు అయితే వహించండి. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి కాస్త డబ్బులు అధికంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కన్యారాశిలో శుక్రుడు నీచరాశిలో ఉంటారు కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఈ పుణ్యక్షేత్రాలకి ఇలాంటి బయటికి వెళ్తున్న సందర్భాల్లో కూడా కాస్త కంఫర్ట్స్ అనేవి తగ్గుతాయి. ఏదో తెలియని చిరాకు ఇలాంటివన్నీ పెరుగుతూ ఉంటాయి. కాస్త జాప్యాలు ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. లాస్ట్ మూమెంట్లో పనులు ఆలస్యం అవ్వడము, లేదంటే పోస్ట్ పోన్ అవ్వడము ఇలాంటివి జరిగే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక అంశము, మీరు పూర్తిగా మరీ డల్ అయిపోవాల్సిన అవసరం లేదు. అమ్మో ఏంటి జూలై ఆగస్టు నెల ఇలా ఉంటాయా అని. ఎందుకంటే ఆగస్టు నెలలో శుక్రుడు మనకి నీచపడినా కూడా, శుక్రుడు ఏ రాశిలో నీచపడతారు? కన్యారాశి. ఆ కన్యారాశికి అధిపతి ఎవరు? బుధుడు. ఆయన ఆగస్టు 5వ తేదీ నుండి కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ మీకు 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నాడీ జ్యోతిష సిద్ధాంతాల ప్రకారం ఒక గ్రహం ఒక రాశిలో నీచపడినప్పుడు ఆ రాశ్యాధిపతి కనుక 1, 4, 7, 10 లాంటి కేంద్ర స్థానాల్లో సంచారం చేస్తూ ఉంటే అది నీచభంగ రాజయోగాన్ని ఇస్తుంది. కాబట్టి మొదట్లో కాస్త ఇబ్బందికరమైన ఫలితాలు ఉన్నా తర్వాత చాలా వరకు పాజిటివ్గా ఉంటాయని చెప్పుకోవాలి. అంటే శుక్రుడి వలన మొదట్లో చిన్న చిన్న ఇబ్బందులు ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా గ్రాడ్యువల్గా ఇబ్బందులు తొలగిపోయి పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. తర్వాత సెప్టెంబర్ నెల. ఈ సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి అద్భుతంగా యోగిస్తున్న గ్రహాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది శుక్రుడి యొక్క సంచారం. ఎందుకంటే శుక్రుడు మనకి ఈ నెలలో తన సొంత రాశి అయిన తులారాశిలో సంచారం చేస్తున్నారు. పంచమ దశమాధిపతి దశమంలో సంచారం చేయడం అనేది ఉద్యోగపరమైన విషయాల్లో, వ్యాపారపరమైన విషయాల్లో చాలా మంచి లాభదాయకమైన శుభదాయకమైన ఫలితాలు ఇస్తుంది. ఈ టైంలో ఎక్స్ట్రీమ్ కెరీర్ గ్రోత్ ఉండే అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులకి మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సొసైటీలో మంచి పేరు గుర్తింపు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు బాగుంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులకి ఈ టైం అనేది బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. అయితే ఇదే సెప్టెంబర్ నెలలో కుజుడు మరలా కర్కాటక రాశిలో ప్రవేశం చేసి నీచపడుతున్నప్పటికీ అక్కడే ఉచ్చ స్థితిలో ఉన్న గురువు గారు ఉన్నారు కాబట్టి కుజుడికి నీచభంగ రాజయోగం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇది మనం చాలా వరకు పాజిటివ్గా తీసుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ సెప్టెంబర్ నెలలో మనకి రవి భగవానుడు భాగ్యస్థానమైన కన్యారాశిలో కూడా సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఉన్నత అధికారుల యొక్క సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. అలానే రాజకీయ నాయకులకి చాలా బాగుంటుంది. భాగ్యంలో రవి యొక్క సంచారం జరుగుతుందంటే ఏదైనా మంచి పదవులు వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే మామూలుగా మకర రాశి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ప్రభుత్వాల దగ్గర నుండి ఏదైనా సబ్సిడీలు లాంటివి కావచ్చు, సొసైటీలో పేరు గుర్తింపు ఉన్న వాళ్ళతోటి పరిచయాలు కావచ్చు, ఇలా ఏర్పడే అవకాశాలు, జరిగే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా మనకి సెప్టెంబర్ 7వ తేదీ నుండి బుధుడు కన్యారాశిలో ఆయన ఉచ్చరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నారు. ఇది ఇంకా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. మకర రాశి వారికి సెప్టెంబర్ నెలలో మకర రాశికి యోగించే గ్రహాలైన శుక్ర బుధుల యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంది, చాలా పాజిటివ్గా ఉంది. కాబట్టి ఈ నెలంతా కూడా చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులకు బాగుంటుంది. ఎందుకంటే బుధుడు వ్యాపార కారకుడు కాబట్టి చాలా బాగా యోగిస్తుంది. అలానే బుధుడు అంటే మరలా కమ్యూనికేషన్ ఇవన్నీ వస్తాయి కాబట్టి కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, జర్నలిస్టులకి, మీడియా వాళ్ళకి వీళ్ళందరికీ చాలా బాగుంటుంది. ఐటీ ప్రొఫెషనల్స్కి బ్రహ్మాండంగా యోగిస్తుంది. అకౌంటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఈ టైంలో మాత్రం కెరీర్ వైజ్ చాలా మంచి గ్రోత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆన్ సైట్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుండో విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకున్న వాళ్ళకి, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి.
అలానే సెప్టెంబర్ 17వ తేదీ నుండి రవి భగవానుడు కూడా భాగ్యంలో సంచారం చేస్తూ బుధాదిత్య యోగం అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి విద్యార్థులకి చాలా బాగుంటుంది. పరీక్షల్లో మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇక్కడ రవి బుధుల యొక్క సంచారం అనేది మరలా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఐటీ ప్రొఫెషనల్స్కి చాలా మంచి శుభదాయకమైన ఫలితాలను ఇస్తుంది. అలానే భాగ్య దశమ స్థానాల్లో బుధ శుక్రుల యొక్క సంచారం అనేది ఈ రాశిలోని వాళ్ళందరికీ కూడా అనేక విషయాల పరంగా పాజిటివ్ ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పుకోవాలి. అయితే సెప్టెంబర్ 17వ తేదీ వరకు మాత్రం ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్త అయితే వహించండి, సరిపోతుంది. తర్వాత అక్టోబర్ నెల అనేది మనకి చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. ఈ నెలంతా కూడా అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా గురువు గారు మనకి కర్కాటక రాశిలో, ఆయన ఉచ్చ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఇది చాలా చక్కటి శుభ ఫలితాలను అయితే ఇస్తుంది. అలానే ఈ అక్టోబర్ నెలలో రవి భగవానుడు మనకి ఆయన నీచరాశి అయిన తులారాశిలో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇదొక్కటి మాత్రం వర్క్ స్ట్రెస్ని ఇలాంటి వాటిని పెంచే అవకాశాలు ఉంటూ ఉంటాయి. యాజమాన్యానికి, కార్మికులకి మధ్యలో ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఇస్తూ ఉంటుంది. అలానే పాలసీస్కి సంబంధించిన విషయాల్లో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. రాజకీయ నాయకులకి ఈ టైం అనేది కాస్త నెగిటివ్గా ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. అలానే మనకి ఈ అక్టోబర్ నెలలో పెద్దగా గ్రహాల రాశి మార్పు అనేది లేదు. శుక్రుడు మనకి ఇంకా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అలానే బుధుడు కూడా సెప్టెంబర్ 26వ తేదీ తర్వాత నుండి తులారాశిలో శుక్రుడితో కలిసి సంచారం చేయబోతూ ఉన్నారు. అలానే కుజుడేమో మనకి కర్కాటక రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. కేవలం రవి భగవానుడు ఒక్కరే మనకి అక్టోబర్ 18వ తేదీ తర్వాత నుండి తులారాశిలో ఆయన నీచరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆల్రెడీ శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది కాబట్టి రాశాధిపతి అయిన శుక్రుడు తులారాశిలో ఉండడం వలన రవికి నీచభంగ రాజయోగం అనేది ఏర్పడుతుందని చెప్పుకోవాలి. కాబట్టి ఏంటి అంటే నీచభంగ రాజయోగాలు ఎప్పుడు కూడా ముందు ఇబ్బంది పెట్టి తర్వాత మంచి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి స్టార్టింగ్లో ఏంటంటే కెరీర్లో విపరీతమైన స్ట్రెస్ కావచ్చు, వ్యాపారంలో ఇబ్బందులు కావచ్చు, ఫైనాన్షియల్గా కాస్త స్ట్రగుల్స్ లాంటివి ఉండడం కావచ్చు, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. బట్ స్లోగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సార్ట్ అవుట్ అయ్యి మంచిగా యోగిస్తుందని చెప్పుకోవాలి. అలానే మనకి 6వ స్థానానికి అలానే 9వ స్థానానికి అధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగ వ్యాపారపరమైన విషయాల్లో అన్ని రంగాల వారికి అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత నవంబర్ నెలలో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గురువు గారి యొక్క గోచారం అనేది మారుతుంది కదా. అక్టోబర్ 31, 2026 నుండి గురువు మనకి సింహరాశిలో 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. కేతువుతో కలిసి సంచారం చేస్తున్నారు. అష్టమంలో గురువు అలానే కేతువుల యొక్క సంచారం అనేది ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఈ టైంలో మంత్ర సాధనాలు కావచ్చు, లేదు అంటే కనుక జ్యోతిష్యము, అష్టసాముద్రికము ఇలాంటివి నేర్చుకోవడం ద్వారా కావచ్చు, లేదు అంటే 8 అనేది మళ్ళీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఇటువంటి వాటిని ఇంటిగ్రేట్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ విషయాల్లో మంచి ఆసక్తి క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇదంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. అయితే ఇదే నవంబర్ నెలలో కుజుడు కూడా మరలా మనకి గురుకేతువులతో కలిసి సంచారం చేయబోతున్నారు. కాబట్టి ఈ టైంలో మాత్రం ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో ఈ టైంలో మీరు ఆల్కహాల్ సేవించి కానీ, లేదు అంటే ర్యాష్గా డ్రైవ్ చేయడాలు కానీ ఇలాంటివి చేసినట్లయితే చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు గోచార రీత్యా ఉన్నాయి. మీ జాతకంలో దశాంతర దశలు బాగుంటే అసలు మీరు ఆలోచించాల్సిన పనే లేదు. బట్ ఇక్కడ దశ కూడా బాగోలేదు, ఆల్రెడీ గోచారం కాస్త నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది, జరిగే దశాంతర దశలు కూడా కాస్త నెగిటివ్గా ఉన్నాయంటే మాత్రం కొంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. లేదంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు కావచ్చు. ఆల్ ఆఫ్ ద సడన్గా కాస్త జాబ్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త శ్రద్ధగా ఉండండి, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి. అయితే ఇక్కడ మనకి ఈ నవంబర్ నెలలో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే రవి మనకి లాభస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా యాజమాన్యత కావచ్చు, లేదంటే మీ టీం లీడర్లు, మేనేజర్లు అంటే మీకన్నా కాస్త ఉన్నత స్థాయి అధికారులతోటి ఏమన్నా చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చినా ఇవన్నీ వచ్చినా తర్వాత సార్ట్ అవుట్ అవుతాయి. ముఖ్యంగా నవంబరు సెకండ్ హాఫ్ ద మంత్ నుంచి, అంటే మనకి నవంబర్ 14, 15 తేదీల తర్వాత నుండి మాత్రం కాస్త బాగుంది. మొదటి 14 రోజులు మాత్రం కొంత జాగ్రత్తగా అయితే ఉండండి. అలానే మనకి అక్టోబర్ 31వ తేదీ నుండి గురువు గారు అష్టమంలో ప్రవేశించడం అనేది మకర రాశి వారికి కాస్త విపరీత రాజయోగాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే గురువు గారు మకర రాశి వారికి 12వ స్థానానికి 3వ స్థానానికి అధిపతి. ఈయన సింహరాశిలో అష్టమంలో సంచారం చేయడం అనేది విపరీత రాజయోగం అవుతుంది. ముఖ్యంగా ఈ ఒక్క నెల మాత్రం ఆరోగ్యపరమైన విషయాల పరంగా కూడా మకర రాశి వాళ్ళు కాస్త శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే ఈ టైంలో హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు, ముఖ్యంగా ఆడవారిలో అయితే కనుక ఈ పీసీఓడి, పీసీఎస్ లాంటి సమస్యలు కావచ్చు, థైరాయిడ్ లాంటి సమస్యలు కావచ్చు చాలా స్పైక్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
అలానే ఇంకొకటి ఏంటంటే మకర రాశిలో వాళ్ళు ముఖ్యంగా ఎవరైనా సరే షుగర్ ఇలాంటి వాటితో బాధపడుతుంటే ఈ నవంబర్ డిసెంబర్ నెలలో కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రాపర్ ఎక్సర్సైజెస్, ప్రాపర్ డైట్ ఫాలో అవ్వడం అనేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో కూడా కొంత ఇబ్బందులు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ టైంలో వైరాగ్యం అనేది పెరగడము, ఎవరితోనో పెద్దగా కలవాలని పెంచుకోవడము, ఎంతసేపు కూడా తమ మీద తాము ఫోకస్ చేస్తుండడం, కొంచెం ఎక్కువగా ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్దామన్న కోరికలు అనేవి ఎక్కువగా ఇస్తుందని చెప్పుకోవాలి. అలానే మనకి నవంబర్ 17వ తేదీ నుండి రవి భగవానుడు వృశ్చిక రాశిలో లాభస్థానంలోకి వస్తారు. ఇక్కడ నుండి మాత్రం కెరీర్ వైజ్ కాస్త ఇంప్రూవ్మెంట్ అనేది లభిస్తుంది. గతంలో ఏమైనా ప్రమోషన్లు కానీ, బోనస్లు కానీ ఇలాంటివి ఏమైనా ఆగిపోయి ఉంటే ఈ టైంలో అవి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇదంతా కూడా ఫేవరబుల్గానే ఉంటుంది. కాస్త ప్రతిరోజు కూడా గురుస్తోత్రాలు లాంటివి పారాయణ చేసుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత డిసెంబర్ నెల. ఈ డిసెంబర్ నెలలో చూసుకుంటే కనుక ఇక్కడ చాలా చాలా చేంజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుకేతుల సంచారం మారుతుంది. అలానే శని భగవానుడు వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతారు. అలానే గురువు గారు మనకి సింహరాశిలో వక్రంలో సంచారం చేయబోతున్నారు. చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంది. వీటితో పాటుగా మరలా అష్టమ స్థానాల్లో సంచారం, కుజుడు యొక్క సంచారం కావచ్చు, అలానే వ్యయంలో మనకి రవి భగవానుడి యొక్క సంచారం కావచ్చు, చాలా చాలా చేంజెస్ని అయితే తీసుకొస్తూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక 2 years తర్వాత మరలా మకర రాశి వారికి ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ని తీసుకొచ్చే టైంగా మనం ఈ డిసెంబర్ నెలని చెప్పుకోవాలి. 2026 డిసెంబర్ నెల అనేది కేవలం మకర రాశి వారికి అని మాత్రమే కాదు, అన్ని రాశుల వారికి కూడా చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ని అయితే చూపించబోతుంది. ఎందుకంటే ఈ నెలలో డిసెంబర్ 5, 2026న రాహుకేతువులు రాశి మార్పు చెందుతున్నారు. రాహువు కుంభరాశిలో నుండి మకర రాశిలోకి, అలానే కేతువు సింహరాశి నుండి కర్కాటక రాశిలోకి, అంటే 1, 7 స్థానాల్లో రాహుకేతువుల సంచారం జరగబోతుంది. అలానే డిసెంబర్ 11, 2026వ తేదీన శని భగవానుడు మీనరాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు. డిసెంబర్ 13, 2026వ తేదీన అష్టమ స్థానంలో అంటే సింహరాశిలో గురువు గారు వక్రిస్తున్నారు. ఇలా ఒకే నెలలో దాదాపుగా ఒక 5-10 రోజుల గ్యాప్లోనే 4 పెద్ద గ్రహాల సంచారంలో మార్పు అనేది చోటు చేసుకుంటుంది. వీటికి తోడు మకర రాశి వారికి చూసుకుంటే డిసెంబర్ 16, 2026వ తేదీ నుండి రవి భగవానుడు మనకి ధనుర్రాశిలో 12వ స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నారు. అలానే బుధుడు డిసెంబర్ 2, 2026 నుండి డిసెంబర్ 22, 2026 వరకు కూడా వృశ్చిక రాశిలోను, డిసెంబర్ 22వ తేదీ తర్వాత నుండి ధనుర్రాశిలోను సంచారం చేయబోతున్నారు.